బాలీవుడ్ లో రీమేక్స్ తగ్గాయి. వరుస ఫ్లాప్లతో ఇక రీమేక్స్ జోలికి వెళ్ళొద్దన్న డెసిజన్ కు చాలా మంది దర్శక నిర్మాతలు వచ్చేశారు. స్ట్రైట్ మూవీస్ స్త్రీ 2, చావా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయడంతో హిందీ కథలనే నమ్ముకున్నారు. అయితే తెలుగులో ఈ మధ్యనే హిట్ అయిన సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ హిందీలోకి వెళ్లే మన కథేంటో చూసేద్దామా? సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల గ్రాస్ 160 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది. F2, F3 తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా లాంగ్ రన్ తో 50 రోజుల పాటు వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో తీసే ప్రయత్నం చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్న హిందీలో రీమేక్ అయినా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయలేడు. ఆల్రెడీ చిరంజీవి సినిమా పనుల్లో బిజీగా ఉంటే ఏప్రిల్లో సెట్స్ పైకి తీసుకొచ్చి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. అనిల్ ప్లేస్ లో 2 హిందీ డైరెక్టర్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక హీరోగా అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. హౌస్ఫుల్ సిరీస్ తో ఎంటర్టైన్ చేసిన అక్షయ్ కుమార్ వెంకీ రోల్ కు న్యాయం చేస్తాడన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. సంక్రాంతికి వస్తున్నాంను 41 కోట్ల కమ్మితే వరల్డ్ వైడ్ 160 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఊహించని బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ రానుంది. 2027 సంక్రాంతికి పార్ట్ 2 తో వస్తామని వెంకటేష్ అనౌన్స్ చేశాడు. ఈలోగా చిరంజీవి సినిమా పూర్తి చేస్తాడు అనిల్.